సో 'అన్నమయ్య' సినిమా మొత్తం ఒక్కటైతే క్లైమాక్స్ అసలకి వేరే లెవెల్. సో ఆ 'నాగార్జున' గారితో ఆ క్లైమాక్స్ అసలకి అది చూసి కంటతడి పెట్టిన ఒక ఆడియన్ లేరు అంటే అతిశయోక్తి కాదని జెప్పేసి అంటాను. అవును. సో ఆ సీన్ అప్పుడు అసలకి ఎట్లా జరిగింది? అంటే 'నాగార్జున' గారు కూడా చెప్పారు. దానికి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తాను అంటే కూడా లేదు ఐస్ క్యూబ్స్ తను మొత్తము తినిన తర్వాత ఆ వాయిస్‌తో తనే చెప్పాను అని జెప్పేసి 'నాగార్జున' గారు ఒక దీనిలో చెప్పారు. సో ఆ ఫైనల్ క్లైమాక్స్ సీన్ గురించి ఏం జెప్తారు? క్లైమాక్స్ వచ్చేటప్పుడు మేము మామూలుగా యాస్ యాక్టర్స్‌గా చేసామండి. వి వర్ నాట్ ఏదో, ఏదో పోతే పూజ చేస్తున్నాము, లేకపోతే ఏదో ధ్యానంలో ఉన్నాము అలా ఏం చేయలా. హ్మ్. బట్ యాస్ క్యారెక్టర్స్‌గా 'నాగార్జున' కాదు, 'సుమన్' కాదు. హ్మ్. అక్కడ అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్‌గా చేసాం. అంతేగాని మనం ఏమి అక్కడ ఆ ఇది యాటిట్యూడ్ గాని, ఆ ఇగో గాని అలాంటివి పెట్టుకోలా. ప్లస్ డైరెక్టర్ రాఘవేంద్ర గారికి థాంక్స్ చెప్పాలి. ఆ కనెక్టివిటీ, ఆ ఫీలింగు, ఆ బాండేజ్ ఆడియన్స్ చూసేటప్పుడు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చిన కనెక్షను ఇవన్నీ డైరెక్టర్ గారికి, కెమెరామాన్‌కి ఆయన విన్సెంట్ గారప్పుడు హ్మ్. ఆళ్ళు చేశారు. వి డిడ్ ఇట్ జస్ట్ లైక్ యాక్టర్స్. యాక్టర్ లాగానే మేము చేసాం. అంటే యాక్టర్ అంటే వెంకటేశ్వర స్వామి. సో, పవర్ ఉంది, శక్తి ఉంది. సో, అతను డివోటీ. ఆయన ఇలా ఫీల్ అవుతున్నాడు. సో, ఆ విధంగా చేసాం. సో అంతే కదా! 'అన్నమయ్య' మొత్తం మీద ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? అంటే బెస్ట్ మెమరీ అంటే ఎట్లా? ఆ సిట్యుయేషన్ అక్కడ ఆ షూటింగ్ మొత్తం త్రూ ఔట్ జరిగిన దానిలో ఏదైనా ఒక బెస్ట్ సిట్యుయేషన్ అంటే ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుందిగా. అంటే త్రూ ఔట్ సినిమా మొత్తం మీద మీరందరూ కలిసి ఉన్న ఒక మూమెంట్ లాంటిదంటే ఏం దేర్ ఆర్ చెప్తారు? డిఫరెంట్ థింగ్స్. నాకు బాగా నచ్చేదేంటంటే, ఆ పల్లకి మోసే సీన్ ఒకటుంది. హ్మ్. అంటే ఆయన పెళ్లి అయిన తర్వాత భగవంతుడు కిందకొచ్చేసి పంతులు రూపంలో మారువేషం వచ్చేసి పల్లకి మోసేటప్పుడు ఆ లిఫ్ట్ చేయగానే ఆయనకొక ఫీలొస్తుంది. ఒక స్పెషల్ ఫీల్ ఒకటి చూపించాడాయన. సో, ఆవిడొచ్చి అడుగుతుంది. "స్వామి మీరా?" అంటే భక్తులకి ఇంతకన్నా మేమేం చేయగలుగుతాం? ఈ సేవలైనా చేయాలి గదా! అని చెప్తాను. అది ఒక మంచి సీన్. చాలా సీన్స్ ఉన్నాయి దాంట్లో. లాస్ట్ అంటే తన కోసం ఇన్ని పద్యాలు రాసిన ఒక వ్యక్తి పోతున్నాడు అని దేవుడు బాధపడ్డం. బట్ అతను పోవాలి. అతని టైం అయిపోయింది. ఆ దాంట్లో పాటలు పాడడం ఇద్దరు. అండ్ ఫైనల్లీ హౌ హి డిపార్ట్స్. అది ఒక చాలా టచింగ్ సీన్ అది.